బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతి మహిళలకు రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళలకు బతుకమ్మ చీర అనేది ఇచ్చారు. కానీ లాస్ట్ ఇయర్ అసలు బతుకమ్మ చీరల పంపిణీయే జరగలేదు. సో బీఆర్ఎస్ స్టార్ట్ చేసిన స్కీమ్ ఇప్పటి వరకు కాంగ్రెస్ ఏది కూడా అమలు చేయలేదు. సో అర్ధాంతరంగా వాటిని ఆపేసిన పరిస్థితి చూసినాం. మరి బతుకమ్మ మహిళల సెంటిమెంట్, సో మహిళల సెంటిమెంట్ పండగ పైన కూడా అదే ప్రభావం ఉంటుందా అనేది మనం చూద్దాం. ఎందుకంటే ఇప్పటికే ఆంక్షలతో కూడిన బతుకమ్మ చీరలు ఇవ్వబోతున్నారు. బతుకమ్మ అనే కంటే కూడా ఇందిరా మహిళా శక్తి, బతుకమ్మ పేరే పూర్తిగా తీసేసారు, కేవలం ఇందిరా మహిళా శక్తి పేరు మీద ఇవ్వబోతున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే బతుకమ్మ పండుగకి ఇందిరా మహిళా శక్తి పేరు ఇచ్చి బతుకమ్మకి మహిళలకు చీరలు ఇచ్చుడేంది? నిజంగా పార్టీ తరఫున పంపిణీ చేయాలంటే అదేదో కాంగ్రెస్ పార్టీ చీరలను ఇవ్వచ్చు కదా. సరే, ఇదంతా వదిలిపెడదాం. అట్లీస్ట్ ఆ బతుకమ్మ చీరలు కూడా కేవలం మహిళలు ఎవరైతే గ్రూప్ లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అంటున్నారు. మరి వీటిపైన మహిళల రియాక్షన్స్ ఎట్లుంటాయి? వాళ్ళు ఏమనుకుంటున్నారు? నిజంగా అది మంచిదే అనుకుంటున్నారా, లేదంటే ప్రతి మహిళలకు చీరలు ఇవ్వాలనుకుంటున్నారా,